5 డేస్ లీవ్ పెట్టాడు. 5 డేస్ లీవ్ పెట్టగా రిమైనింగ్ అటెండెన్స్ వచ్చేసి అతను 26 డేస్ అటెండ్ అయినట్టు. సో ఇక్కడ అటెండెన్స్ 26 డేస్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో పేరోల్కి సంబంధించి సెకండ్ ఎగ్జాంపుల్ ఒకటి స్టార్ట్ చేసి చెప్పుకుంటున్నాం మనం. సో ఆ సెకండ్ ఎగ్జాంపుల్లో లాస్ట్ వీడియోలో మీకు ఎక్కడి వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే పే హెడ్స్ క్రియేషన్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పే హెడ్స్లో కూడా శాలరీ, డిఏ అనే 2 పే హెడ్స్ని మీకు క్రియేట్ చేశాను. ఒకసారి అవి చూపిస్తాను మీకు. చూడాలంటే ఆల్టర్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ పే హెడ్స్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ ఉంది. ఇదిగోండి, శాలరీ, డిఏ 2 పే హెడ్స్ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సింది ఏంటంటే పే హెడ్స్ అనే ఆప్షనే తీసుకోవాలి. ఇక్కడ మనం నెక్స్ట్ క్రియేట్ చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ మంత్ ఎంప్లాయీస్కి కొన్ని క్యాజువల్ లీవ్స్ ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఎవ్రీ మంత్ ఎంప్లాయీకి కొన్ని క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. ఆ క్యాజువల్ లీవ్స్లో ఎంప్లాయీ లీవ్ పెట్టినా అతనికి మనం శాలరీ పే చేయాలి. సో అలా పే చేసే శాలరీని లీవ్ పే శాలరీ అంటారు. లీవ్ పే శాలరీ అదే క్రియేట్ చేయాలి ఇక్కడ. ఇది కూడా శాలరీకి ఎంప్లాయీకి యాడ్ అవుతుంది. సో ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీసే. ఇన్కమ్ టైప్ ఫిక్స్డ్ అండర్ ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎఫెక్ట్ నెట్ శాలరీ ఎస్ అనే ఉంచాలి. నేమ్ టు బీ డిస్ప్లేడ్ ఇన్ పే స్లిప్. పే స్లిప్లో లీవ్ పే శాలరీకి లీవ్ పే శాలరీ అనే రావాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాడ్యుటీ నో అనే ఉంచాలి. క్యాలిక్యులేషన్ టైప్ మొత్తం ఈరోజు క్యాలిక్యులేషన్ ఆన్ అటెండెన్స్గానే తీసుకుంటాం. అటెండెన్స్ లీవ్ విత్ పేలో లీవ్ పే శాలరీకి ఇక్కడ లీవ్ విత్ పే శాలరీ అని మనం సపరేట్గా క్రియేట్ చేసాం అటెండెన్స్. సో అదే తీసుకోవాలి. ఇక్కడ లీవ్ విత్ పే శాలరీ తీసుకోవాలి. డేస్ వైజ్గానే క్యాలిక్యులేషన్. డేస్ నార్మల్ రౌండింగ్ లిమిట్ 0.50 తీసుకోవాలి. సేవ్ చేసేయడమే. సో లీవ్ పే శాలరీ క్రియేట్ చేయాలి అంటే పే హెడ్స్లో ఇది ప్రాసెస్. నెక్స్ట్ మనం ఇచ్చిన క్యాజువల్ లీవ్స్ కన్నా ఎక్కువ డేస్ కనుక లీవ్ పెడితే అలా ఎన్ని డేస్ అయితే లీవ్ పెడతాడో ఆ డేస్కి మనం శాలరీ కట్ చేస్తాం. అలా కట్ చేసే శాలరీని లీవ్ వితౌట్ పే శాలరీ అంటారు. నెక్స్ట్ పే హెడ్ మనం అదే క్రియేట్ చేయాలి. దీన్ని లాస్ ఆఫ్ పే అని కూడా పిలుస్తారు. సో లాస్ ఆఫ్ పే అని క్రియేట్ చేస్తాను నేను. ఇది శాలరీలో నుండి కట్ చేస్తాం కాబట్టి డిడక్షన్ ఫర్ ఎంప్లాయీస్ అనే గ్రూప్లో వస్తుంది. అలా శాలరీ కట్ చేస్తే అది అండర్ మనకి ఏ గ్రూప్లో వస్తుంది. నార్మల్గా ఏ గ్రూప్లో వస్తుంది అంటే కట్ చేస్తే మనకి అది డైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది లేదా ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అలా ఏమవుదు. కట్ చేస్తే ఏమవుతుందంటే ఎంప్లాయీ శాలరీలో నుండి శాలరీ అమౌంట్ కట్ చేస్తే కొంత అమౌంట్ అది మనకి కరెంట్ అసెట్ అవుతుంది. ఎందుకంటే శాలరీ ఇచ్చేటప్పుడు అమౌంట్ కట్ చేస్తే మనకు క్యాష్ మిగులుతుంది లేదా బ్యాంక్లో వాల్యూ మిగిలిద్ది. సో అవి రెండు మనకి అసెట్స్ కాబట్టి ఇక్కడ అండర్ గ్రూప్ కరెంట్ అసెట్ తీసుకోవాలి. ఎఫెక్ట్ నెట్ శాలరీ ఎస్. నేమ్ టు బీ డిస్ప్లేడ్ ఇన్ పే స్లిప్ వచ్చేసి లాస్ ఆఫ్ పేకి లాస్ ఆఫ్ పే అనే రావాలి. క్యాలిక్యులేషన్ టైప్ వచ్చేసి ఇక్కడ ఆన్ అటెండెన్సే తీసుకోవాలి. లాస్ ఆఫ్ పేకి మనం ఇక్కడ లీవ్ వితౌట్ పేలో తీసుకోవాల్సింది ఏంటంటే లీవ్ వితౌట్ పే శాలరీయే తీసుకోవాలి. డేస్ వైజ్గానే క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి క్యాలిక్యులేషన్ పీరియడ్ డేస్ నార్మల్ రౌండింగ్ లిమిట్ 0.50. సో ఇది మనకి లీవ్ వితౌట్ పే శాలరీకి క్రియేట్ చేయాల్సిన పే హెడ్ అనమాట. లాస్ ఆఫ్ పే అని క్రియేట్ చేసాం. ఇక్కడతో పే హెడ్స్ క్రియేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. సేవ్ చేసేయడమే. ఇక్కడ నుండి బ్యాక్ వచ్చేయడమే. నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సింది ఏంటంటే ఎంప్లాయీ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఎంప్లాయీ గ్రూప్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఎంప్లాయీ గ్రూప్ మనకి ఎలా వస్తుందంటే మాస్టర్స్లోనే క్రియేట్లోనే ఎంప్లాయీ గ్రూప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. చేశాను. నువ్వు క్రియేట్ చేసే ఎంప్లాయీ గ్రూప్కి కేటగిరీ ఏమిస్తావు అని అడుగుతున్నాడు. కేటగిరీకి మనం ఏమిస్తామంటే ఎంప్లాయీ అని ఆల్రెడీ మనం క్రియేషన్ చేసాం కాబట్టి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఎంప్లాయీ చేసే వర్క్ ఏమి ఇచ్చాడంటే మనకి ప్రాబ్లంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని ఇచ్చాడు. సో అదే ఇవ్వచ్చు లేదంటే మార్కెటింగ్ అనైనా చేయొచ్చు. సో ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్గా సేల్ చేసే మార్కెటింగే కాబట్టి మార్కెటింగ్ అని ఇచ్చేసాను. అండర్ ప్రైమరీ కాబట్టి ప్రైమరీయే తీసుకోవాలి. డిఫైన్ శాలరీ డీటెయిల్స్ నో అనే ఉంచాలి. సో ఇది మనకి ఎంప్లాయీ గ్రూప్ క్రియేషను. ఈ వీడియోలో మీకు పే హెడ్స్ ఎలా క్రియేట్ చేయాలి,
ఆ పే హెడ్స్లో లీవ్ విత్ పే శాలరీ ఎలా క్రియేట్ చేయాలి, లీవ్ వితౌట్ పే శాలరీ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఎంప్లాయీ గ్రూప్ కూడా ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మీకు ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎంప్లాయీని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఎంప్లాయీకి శాలరీ డే వైజ్గా ఎలా ఎంటర్ చేయాలి, అలాగే డే వైజ్గా అటెండెన్స్ వైజ్గా పే చేసేటప్పుడు ఎంప్లాయీ యొక్క అటెండెన్స్ని ఎలా ఎంటర్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make